అది పాత నిబంధన. కానీ నువ్వు కూడా ఒక మందసమై ఉన్నావు. ఆమేన్. నువ్వు కూడా మందసమై ఉన్నావు. నువ్వు మందసం వలె కదలగలవు. నిన్ను ఎవరైనా ప్రేమతో చూసుకుంటే వారు ఆనందిస్తారు. నిన్ను విషపు చూపు చూస్తే వారు బాధపడతారు. నీకు అర్థమవుతుందా? మీరు అలాంటి అధికారంతో ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి అధికారంతో ఉన్నారు. నువ్వు ఎవరు చెప్పండి? ఎవరు ఎవరు మీరెవరు? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలానే ఉన్నావు. యేసుక్రీస్తు ఏ మహిమతో ఉన్నాడో నువ్వు కూడా అదే మహిమతో ఉన్నావు. పిల్లిని చూసారా? మీ ఊర్లో పిల్లలు ఉన్నాయా? ఉన్నాయి కదా. పిల్లి అద్దం దగ్గరికి వెళ్ళకపోతే దాని స్వరూపం ఏంటో తనకు అర్థం కాదు. బాగా వింటున్నారా? అదే పిల్లి అద్దం ముందు నిలబడితే ఎలా కనపడుతుంది తెలుసా? సింహం వల్లే కనపడుతుంది. అవునా? కరెక్ట్ చెప్పండి. సింహం మాదిరి కనపడదా? బాగా చూడండి. మీకు పిల్లిలా కనపడుతుంది, కానీ అద్దం ముందుకు వెళ్తే తన రూపం ఆటోమేటిక్ గా తను చూసుకుంటుంది. అర్థమవుతుందా మీకు? వాక్యం అనేది ఒక అద్దం. మనకు వాక్యం అనేది ఒక అద్దం. వాక్యం దగ్గరికి నువ్వు రానంత వరకు నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియదు. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియదు. దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడో నీకు తెలియదు. కానీ వాక్యము దగ్గరికి వస్తే నీ విలువ ఏంటో, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమందితో దేవుడు మాట్లాడినాడు చెప్పండి. నిజంగా చెప్పండి. చేతులు ఎత్తండి. నాతో దేవుడు మాట్లాడినాడు అని. దేవుడు నీతో మాట్లాడినట్టయితే మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటాం.